గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని 4 పథకాలు అమలు చేస్తామన్నారు మంత్రులు. ఇచ్చిన హామీలను నెరవేర్చబోతున్నామన్నారు. ఏండ్లుగా రేషన్ కార్డు కోసం జనాలు ఎదురు చూస్తున్నారని, రేపటితో వారి కల నెరవేరబోతుందన్నారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు మంత్రులు. రేపటి నుంచి 4 కొత్త పథకాలు అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మండలంలోని ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు స్కీమ్స్ ను లాంచ్ చేస్తామన్నారు. అర్హులందరికీ పథకాలు ఇస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు భట్టి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్ గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. రేషన్ కార్డుల విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కొత్తవి వచ్చాక సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు ఉత్తమ్. చెప్పినట్లుగానే ఎకరానికి 12,000 ఇచ్చి తీరుతామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రైతు భరోసా నిధులు రేపు రైతుల అకౌంట్లో పడతాయన్నారు. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 606 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమవుతుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని, గత ప్రభుత్వంలా మోసం చేయబోమన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ 4 స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది. భట్టి గారు చెప్పినట్లు క్రోడీకరించుకొని అర్హులైన ప్రతి వాళ్ళకి రేపు మోడల్ గా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ 4 స్కీములు ఇస్తున్నాం. గ్రామ సభల్లో ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి సీతక్క. లబ్ధిదారుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు, కనీసం కూలి కుటుంబాలకు 1 రూపాయి కూడా లబ్ధి చేయలేదు. ఇంత మంచిగా మేము స్కీమ్స్ తెస్తే వాళ్ళు ఈ పాజిటివ్ ఎక్కడ పోతుందని వెంటనే గందరగోళం చేయడం, లొల్లులు పెట్టించడం. నేను మొన్న 96% గ్రామ సభలు బాగా అయినాయనన్నా, తెల్లారి ములుగులో గొడవలు పెట్టించారు. వైద్యారోగ్య శాఖ మంత్రిని కలిశారు కొత్తగా అపాయింట్ అయిన మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీలో డీఎంఈగా తనను నియమించినందుకు మంత్రి దామోదర రాజ్ నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర కుమార్. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు మంత్రి దామోదర. రాష్ట్రంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.